వెంకట నాయక్ గారు, ఇక్కడ ఒక్కసారి మనం బడ్జెట్లు చూస్తే ఇప్పుడు కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్ సంవత్సరానికి దాదాపు 50 లక్షల కోట్లు, తెలంగాణ బడ్జెట్ ఒక 3 లక్షలు, ఇట్లా అన్ని రాష్ట్రాల బడ్జెట్లు, మళ్ళా నగర పంచాయతీలు, జిహెచ్ఎంసీ, ఇలా అన్ని డబ్బులు లెక్కేస్తే 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో సంవత్సరానికి ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ గ్రామంలో కానీ ప్రభుత్వాలు పెడుతున్న ఖర్చు 140 లక్షల కోట్ల కంటే పైనే ఉంది. 140 కోట్ల జనాభా ఉంటే సంవత్సరానికి 140 లక్షల కోట్ల పైగానే ఖర్చు పెడతా ఉన్నారు. అంటే ఒక్కొక్క మనిషి పేరు మీద సంవత్సరానికి లక్ష రూపాయలు కనీసం ఖర్చు అవుతుంది. ఆ మనిషి పేరు మీద, అది ఊర్లో ఖర్చు అవుతుందా, హైదరాబాద్లో ఖర్చు అవుతుందా, ఢిల్లీలో ఖర్చు అవుతుందో పక్కే పెడదాం. ఒక్క కేంద్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చే 35,000 సుమారుగా పర్ హెడ్ పర్ ఇయర్. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మనకి ఇక్కడ 3 లక్షల కోట్లు అంటే ఒక కనీసం ఒక 60-70 వేలు ఒక్కొక్క మనిషి పేరు మీద సంవత్సరానికి ఖర్చు అవుతున్నాయి. ఉద్యోగులు జీతభత్యాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఏదైనా కానీ అంత డబ్బు మన పేరుతో ఖర్చు అవుతున్న దాన్ని ఒక 50 లక్షలకో 60 లక్షలకో ఒక 1000 మంది ఉన్న జనాభా ఉన్న ఒక ఊరు ఉందంటే ఆ ఊరి పేరుతో సంవత్సరానికి 10 కోట్లు ఖర్చు అవుతున్నాయి సార్. దీన్ని ప్రజలకు ఎలా అర్థం కావాలి? నిజంగా గతంలో ఊర్లో బడి కోసం ఎవరో భూములు ఇచ్చి ఆ స్కూల్కి వాళ్ళు పేరు పెట్టించుకున్న సందర్భాలు మనం చూసాం. అది ఎన్నికలకు ప్రత్యక్షంగా సంబంధం ఉన్న అంశం కాదు. ఊర్లో ఒక స్కూల్ కావాలంటే స్థలం ఉంటే ఈజీ అవుద్ది అనుకున్నప్పుడు అడిగేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. పెద్దలకు చాలామంది ఆ దాతృత్వం వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఎన్నికలప్పుడు వేలం, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలనుకున్న వాళ్ళు 5 ఏళ్ళు చేస్తున్న పని ఏంటంటే చాలామంది, అందరని నేను అంటలేదు, చాలామంది చేసే పని ఊర్లో మంచినీళ్ళ ట్యాంకులు పెట్టిపోయటం, తిరుపతి దర్శనాలు కావాలంటే దానికి ఒక స్పెషల్ సెల్ పెట్టుకొని తిరుపతి దర్శనాలకి అక్కడ ఒక మనిషిని పర్మనెంట్గా పెట్టి చేస్తున్న ఏర్పాట్లు. అంటే ఇది వాళ్ళ భవిష్యత్తు రాజకీయానికి దీన్ని ఒక పెట్టుబడిగా మార్చుకుంటున్న పరిస్థితి. ఈ కారణంగా నిజంగా గ్రామం కోసం పనిచేయగలిగిన వాళ్ళు, ధైర్యంగా ప్రజల సమస్యల మీద పోరాడగలిగిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలంటేనే దడుచుకునే పరిస్థితి. నిజంగా ఎన్నికలు జరిగితే ₹1 కోటి ఖర్చు అవుతుంది. అందుకే 60 లక్షలకి వేలం పాటు ఒప్పుకుంటున్నారు. ఊర్లో పెద్దోళ్ళు కూడా కొంతమంది పాపం అనవసరంగా కుర్రోళ్ళు తాగి పాడైపోతారు, ఈ తాగుడు తాగబోయిస్తారు, దానికంటే ఇది బెటర్ అని అనుకుంటున్నారు. ఎలా దీన్ని బ్రేక్ చేయటం ఎట్లా? మీకేమనిపిస్తుంది ఈ వ్యవస్థను చూస్తూ ఉంటే? శ్రీనివాస్ గారు, మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. సార్, ఒక మాట ఏంటంటే గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలని మహాత్మా గాంధీ గారు ఆలోచించారు. సో మహాత్మా గాంధీ గారు చెప్పిన శాంతియుత అంశాలను కూడా ప్రమోట్ చేయడానికి ఇది సర్పంచులు అనేవి చాలా కీలకమైన పాత్ర పోషించేవాళ్ళు. సో ఫెసిలిటేటర్ కాదు సార్ సర్పంచ్ అంటే, ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులను డైరెక్ట్ ప్రజలకు అభివృద్ధి రూపంలోనో సంక్షేమ రూపంలో అందించగలిగే కెపాసిటీ ఉన్న వ్యక్తి. సో అలా ఉండాలంటే ఏది పోరాట తత్వమో, సర్వీస్ ఓరియంటేషనో, లేకపోతే మంచి క్యారెక్టరో, లేకపోతే ఏదో చేయాలన్న తప్పన ఉన్న వాళ్ళకి అది సాధ్యమవుతుంది సార్. ఒక మాట ఏంటంటే సార్, పెట్టుబడిదారు వ్యవస్థ రోజు రోజుకు పొలుపుతున్న సందర్భంలో రాజకీయాలనేవి కూడా పెట్టుబడిదారు వ్యవస్థ కిందకి వచ్చేసినాయి సార్. అంటే పెట్టుబడి పెడితే దాన్ని లాభదాయంగా బయట తీసుకోవడం. కానీ ఈ విషయంలో ఈ సినారియో ఇప్పుడు లేదు సార్. కేవలం పైసలు పెడుతున్నారంటే ప్రెస్టేజియస్ థింగ్ కింద పెడుతున్నారు. ఒక ప్రెస్టేజియస్ థింగ్ కూడా పెడుతున్నారు, కానీ లోపల పెట్టి బయట తీయడానికి ఛాన్స్ లేవు. ఇన్ కేసు ఉన్నా కూడా ఎక్కడ ఉంటాయంటే సార్, ఇన్ కేసు ఛాన్స్ ఉన్నా, నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని అయినప్పటికీ కూడా ఉన్న యథార్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళే పెడుతున్నారు, ఎవరైనా డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఆఫర్ చేస్తున్నారు. ఊర్లో అన్ని వాళ్ళలో కాంగ్రెస్ వాళ్ళే డబ్బులు ఉండాలి, ఏముంది సార్. సార్ అయితే ఎక్కడైతే అర్బన్ రీజన్ ఉంటుందో, ఎక్కడైతే ఇప్పుడు నోటిఫైడ్, డీనోటిఫైడ్ అని గ్రామ పంచాయతీలు 2 రకాలుగా ఉంటాయి సార్. సార్ డీనోటిఫైడ్ అంటే ఆదాయం వనరు సరిగా ఉండదు సార్. నోటిఫైడ్ అంటే 60,000 కంటే ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీ సార్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి గ్రామ పంచాయతీ ఒక సంత ఉంటది, షట్టర్స్ ఉంటాయి, దాంతో పాటు కొన్ని కమర్షియల్ థింగ్స్ ఉంటాయి సార్. ఇవన్నీ ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలు సార్. సో ఇలాంటి చోట్ల కాంపిటీషన్ ఎందుకంటే ఎక్కువ ఉంటుందంటే సార్, పెట్టుబడి పైసలు రాబట్టొచ్చు, అదే విధంగా ఏంటంటే ప్రెస్టీజియస్ గా హోదా కూడా అనుభవించవచ్చు అనే భావన ఉంటుంది సార్. అయితే తెలంగాణ రాష్ట్రంలో మాక్సిమం అలాంటి గ్రామ పంచాయతీలు ఒక 30% ఉంటే 70% అలాంటి గ్రామ పంచాయతీలు లేవు సార్. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఎందుకు కమర్షియల్ గా మారిన ఎలక్షన్స్ అనేవి ప్రధానమైన చర్చ సార్. ఈ తరం వాళ్ళకి, ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు సార్, ఈ తరం అలాంటి వాళ్ళు, నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకొని ఉద్యమాలు చేసి విద్యార్థి నాయకత్వాన్ని వహించి కష్టపడి పోరాటం చేసి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది చెప్పి గ్రామ స్థాయి స్థానిక సంస్థలను ప్రధానమైన మెయిన్ సోర్స్ గా వాడుకొని తర్వాత రాజకీయాలుగా అంచెలంచెలుగా ఎదుగుదామన్న ఆలోచనతో ఉన్న మాలాంటి వాళ్ళకి కమర్షియల్ గా మారిపోయేసరికి కొంచెం బాధాకరమైన వ్యవస్థగా మారింది సార్. ఎందుకు కమర్షియల్ గా మార్చారంటే సార్, గత 10 సంవత్సరాలుగా మీరు ఒకసారి చూడండి, ఏ ఉప ఎన్నికనైనా చూడండి సార్,
పార్టీ మారితే అభివృద్ధి జరుగుతుంది. అది అధికారంలో ఉన్న పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అలాంటి భావన ఎప్పుడైతే తెచ్చి పెట్టడం చేసిరో సార్, ఒక వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే వార్డు మెంబర్ గానీ, సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ, జెడ్పీటీసీ గానీ, లేదా కానీ వీళ్ళందరూ మారాలంటే ఎంతో ప్యాకేజీలు తీసుకొని మారాలన్న భావన 2014 నుంచి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇది ఒక పొలిటికల్ ఎలిగేషన్ మాత్రమే కాదు, రియాలిటీ అది సార్. అంతకుముందు 2005 ఆ ప్రాంతంలో ఏదో ఒక మంచి పౌరుడో మంచి క్యారెక్టర్ గల వ్యక్తి ఉంటే పోయి నామినేషన్ వేసి నిలబడి గెలిచిన సందర్భాలు ఉండే, అలాంటి వాళ్ళే ఈ రోజు ఎమ్మెల్యేలుగా, దాంతోపాటు ఎంపీలుగా, ప్రజాప్రతినిధులుగా సేవలు అందిస్తున్న సందర్భాలు ఉండే. కానీ ఎందుకు ఆ రోజు ఆ సందర్భాలు అంటే ఇప్పుడు ఎందుకు క్రియేట్ కావట్లేదు అంటే ఒకటే కారణం, రాజకీయాన్ని కమర్షియల్ గా మార్చడంలో ఈ గత 10 సంవత్సరాల నుంచి పాలిటిక్స్ అంటే ప్రభుత్వాలు కూడా కాదు వెంకట్ గారు. గతంలో అంటే ఇప్పుడు మరి ప్రభుత్వం ఆఫర్ చేసిందో లేదో తెలియదు, కానీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిది, అది ఏ ప్రభుత్వం అయినా. ఊర్లో నిజంగా ఊర్లో అంతా కలిసి కూర్చొని ఏకగ్రీవం చేసుకుంటే, దానిలో డబ్బులు మార్పిడి బెదిరింపులు కానీ కాదు, ఊర్లో మీరంతా కలిసి ఒకళ్ళని సర్పంచ్గా ఓకే చేసుకుంటే దానికి 10 లక్షల రూపాయలు ఆ గ్రామానికి ఒక ఇన్సెంటివ్ అని చెప్పి నాకు అప్పట్లో అది మంచిది అనిపించింది నిజంగా. అంటే ప్రభుత్వమే పూనుకొని, అదేదో ఎవడి జోబులో డబ్బులు కాదు, నీ జోబులో డబ్బులు పెడితే రేపు పొద్దున నువ్వు ఇంకా దుర్మార్గం చేస్తావు. ప్రభుత్వం ఇస్తుంది, అప్పుడు ఊర్లో అందరూ కలిసి మంచివాడిని పెట్టుకుంటే ఆ 10 లక్షలు. మరి ఇప్పుడు ప్రభుత్వం అది ఆఫర్ చేస్తుందో నాకు తెలియదు. బట్ ఇలా కాకుండా నా జోబులో పైసలు తీసి నేను పెడతా, ఓ 10 లక్షలు ఊరికి ఇస్తా అంటే మీలాంటి వాడు పోటీ చేయాలన్నప్పుడు ఊర్లో పెద్దలే నువ్వు ఎందుకు ఊరుకోరా బాబు, వాళ్ళు పెడతారు 10 లక్షలు ఇస్తున్నాడు నువ్వేం చేస్తావని అనే పరిస్థితి కదా. ఎలా అర్థం చేసుకోవాలి సార్? కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు ఉన్నట్టుంది సార్ పరిస్థితి. సరే ఇప్పుడు విషయం ఏంటంటే ఏకగ్రీవాలు చేస్తే పైసలు ఇస్తామని అన్నారు, ఇచ్చిరా? మరి ఇవ్వలేదు. తెలియదు సార్ జనాలు ఏమని అర్థం చేసుకున్నారంటే ఏకగ్రీవం చేస్తే పైసలు ఇస్తారంటే నా సపరేట్ గా నాకు చెక్ పవర్ ఇచ్చి ఇస్తారని జనాలు అనుకున్నారు చాలా వరకు. సపరేట్ గా నిధులు ఏదో బడి కోసమో లేకపోతే ఏదైనా పారిశుద్ధ్యం కోసం దేనికోసమో వాడుకోవచ్చని జనాలు అనుకున్నారు. కానీ రెగ్యులర్ గా ఇచ్చే నిధులనే దీంట్లో కల్పిస్తారని అనుకోరు. అయినా అది ఇచ్చినా లేదా అని కూడా గ్యారెంటీ లేదు సార్. ఎంకరేజ్మెంట్ అనేది ఎప్పుడైనా సరే అవతలోడు మునిగేటట్టు ఉండదు సార్, ఉండొద్దు. ఎప్పుడైతే ఇనానిమస్ చేసుకోండి పైసలు ఇస్తామన్నారో వీళ్ళేం చేసిరంటే ఒక్కళ్ళే కూర్చోబెడతారు కదా సార్, వీళ్ళ నుంచి పైసలు ఈయన నుంచి పైసలు ఒక్కళ్ళే పెట్టేటట్టు ప్లాన్ చేసుకున్నారు. 10 లక్షలు ఖర్చు అయ్యే కాడ 20 లక్షలు చేసుకున్నారు. చేసుకుని చేస్తే ఎట్లాగో మాకు 10 లక్షలు వస్తుంది 10 లక్షలు వస్తుంది అనుకోని చెప్పి ముందుకు పోయారు. ఆ ఉన్న 10 లక్షలు రాలే, ఉన్న పదవికి న్యాయం చేయలేక, ఉన్న బిల్లులు రాక ఉన్న వాళ్ళందరూ ముచ్చుకుంటూ పోయారు సార్. నేను ఏమంటున్నా అంటే సర్పంచ్ అనేది ఒక ప్రెస్టీజియస్ థింగ్ కాదు సార్, అదొక సేవ, అదొక బాధ్యత. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ అనే వ్యక్తి ఊర్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మంచికి చెడుకు ఉండాల్సిన వ్యక్తి. కానీ అది కేవలం దాని ఒక కమర్షియల్ పర్స్పెక్టివ్ లో మారి పార్టీలు మారితేనో పార్టీలు చేరుతేనో సొంత పార్టీలో ఉంటేనో ఇలాంటి ఒక పర్సెప్షన్ బిల్డ్ చేసుకొని ఈ రోజు లోకల్ బాడీస్ ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు సార్. 2018 పంచాయతీరాజ్ చట్టం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ పంచాయతీరాజ్ దీనిలో పార్టీలు కూడా వద్దులండి ఇవాళ కాదు వెంకట్ గారు. నా చర్చ ఎలాగో ఎన్నిక పార్టీల రహితంగా జరిగే ఎన్నిక, మనం కూడా కాసేపు పార్టీలు పక్క పెట్టి రాజకీయం ఎంత దిగజారిపోతుంది దాని మీద మాట్లాడతాం. సరే నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను సార్, ఒక మాట అడుగుతున్నా సార్. రైతు వేదికలు కట్టించారు కదా, రైతు వేదికలు కట్టించారు కదా, ఏ రైతు వేదికలోనైనా చర్చలు గానీ సమావేశాలు గానీ వడ్లకు సంబంధించిన ఏది దాంట్లో పెట్టడం గానీ లేకపోతే సీడ్స్ కొత్తగా వచ్చి దాంట్లో ఎక్స్పెరిమెంట్ చేయడం గానీ ఇలాంటి ఏ రైతు వేదికలైనా మనకు ఉపయోగపడుతున్నాయి సార్. కానీ ఒక్క రైతు వేదిక కట్టేయడానికి దాదాపు 30 లక్షల వరకు ఖర్చు అవుతున్న సందర్భాలు ఉంటాయి సార్. ఆ పైసలు ఎక్కడి నుంచి తేయాలి, ఎవరి మీద భారం వేయాలి అంటే ఏ పని కూడా సిస్టమాటిక్ మీరు చేయండి సార్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఉంది వెంకట గారు, మీ ప్రభుత్వం ఉంది, నిజంగా రైతు వేదికలు రైతుల సమస్యల మీద చర్చలకి మీరు వాడండి సార్. నేను ఏమంటున్నా ఒక మాట శ్రీనివాస్ గారు, నా మాట అర్థం చేసుకోండి. రైతు వేదికలకు సార్ అంటే పొద్దుగాల వరకు సాయంత్రం వరకు కష్టం చేసిన, పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు కష్టం చేసిన రైతు ఊరికి 1-2 కిలోమీటర్ దూరంలో రైతు వేదికల దగ్గర పోతాడా సార్? ఏ రైతు వేదికలు ఊరికి అనుకుని ఉన్నాయి సార్.